అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలతో ఉన్నామండి. ఇక్కడ అందరికి జ్వరాలు ఇలా ఉంటుంది. మేమైతే ఒప్పుకోండి, చెత్త రావడానికి ఎవరు వర్క్లు వేసుకునే ఇబ్బంది లేదు. మా వాటికి అయితే రావడం కుదరదు. అసలు రావడం కుదరదు చెత్త. నమస్కారం అండి, మాది బండార్లంక అండి. మా బండార్లంకకి డంపింగ్ యార్డ్ లేదండి. 10 సంవత్సరాలుగా ఈ 16వ వార్డులోనే చెత్త కంటిన్యూ చేస్తున్నారండి. దానికి రీసైక్లేషన్ ప్రాసెస్ లేదు, దానికి కాల్చడానికి కూడా అవదు. చుట్టూ జనాలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ ఉంది, పబ్లిక్ స్కూల్ ఉన్నది, శివాలయం ఉన్నది. ఈ విషయం గురించి ఆ చెత్త అలా పేరుకుపోవడమే తప్పితే దాన్ని బయటికి తీసుకెళ్లడం కానీ దానికి రీసైక్లేషన్ కానీ లేదని అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళినా అండి, ఎవరూ పట్టించుకోలేదు. గత 2 సంవత్సరాలుగా ప్రతి వారం స్పందనకి వెళ్ళి దీని మీద కంప్లైంట్ మా 16వ వార్డు నుంచి చాలామంది ఇచ్చారండి. సర్పంచ్ ఆఫీస్లో మా సర్పంచ్ గారికి కూడా, పంచాయతీ ఆఫీస్లో మా సర్పంచ్ గారికి కూడా చెప్పామండి. ఆవిడ కూడా దీని మీద ఏమీ పరిష్కారం తీసుకురాలేదండి. మేము కోరుకునేది ఒకటే, మా బండార్లంకకి ఇది ఓన్లీ 16వ వార్డు సమస్య ఒకటే కాదండి. ఎన్ని వార్డులు ఉన్నాయంటే 16 వార్డులు ఉన్నాయండి. 16 వార్డులు చెత్త ఎక్కడ బోల్డ్ అంత నిలవైపోయి ఒక 2 నిమిషాలు కూడా ఆ ప్లేస్లో మేము ఉండలేకపోతున్నాం అండి. దానికి మేము 500 మీటర్స్ దగ్గరలో ఉంటున్నామండి. సో ఇది బండార్లంక సమస్యగా చూసి ఓన్లీ వార్డు సమస్యగా చూడకండి. ఇంకా ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఈ చెత్త వేయడానికి మళ్ళీ ట్రాక్టర్లు ఇటువైపు తీసుకొచ్చారండి. 10 రోజుల నుంచి జనాలు ఎవరు మేము చెత్తని ఇక్కడ ఆపడం వల్ల జనాలు ఎవరు భరించలేకపోతున్నారటండి. అంటే మేము 10 సంవత్సరాల నుంచి మరి మేము ఎలా భరిస్తున్నాం అన్నది గ్రామ ప్రజలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మేము పోరాడుతుంది మొత్తం గ్రామ ప్రజల కోసం, ఓన్లీ మా వార్డు కోసం కాదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని దీనికి పరిష్కారం వచ్చేటట్టుగా గవర్నమెంట్ దగ్గరికి మేము ఒక్కలమే వచ్చి ఇక్కడ నించొని మేము పోరాడుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని గ్రామ ప్రజలందరూ వచ్చి దీని గురించి ఆలోచించి దీనికి పరిష్కారం అమలాపురం డంపింగ్ యార్డ్కి చెత్తనంతా షిఫ్ట్ చేయాలని మేము ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి కలెక్టర్ గారికి, శుక్లా గారు ఉన్నప్పుడు, మహేష్ గారు ఉన్నప్పుడు ఆర్జీలు సమర్పించాము. దేనివల్ల ప్రయోజనం లేదు. తిరిగి ఇక్కడే మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెత్త ట్రాక్టర్లు తీసుకొచ్చారండి. మా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ 16వ వార్డుకి ఏమైనా అప్రూవల్ ఇచ్చారేంటండి? డంపింగ్ యార్డ్ కింద మార్చాము, ఇది డంపింగ్ యార్డ్, మీరు చెత్త వేయండి అని ఫస్ట్ నుంచి మేము ఆ క్వశ్చన్ అడుగుతున్నాం. ఆ డాక్యుమెంటేషన్ ఏమైనా ఉన్నదని దాని గురించి ఏ ఆఫీసరు చూపించడం కానీ పెద్ద అధికారులు మొత్తం వచ్చి చెత్తను మళ్ళీ కంటిన్యూ చేద్దామని వచ్చారండి. మీరు అందరూ దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మాకు అమలాపురానికి మా చెత్తని ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ గారి వెబ్సైట్కి కూడా మేము చాలాసార్లు ఫొటోస్ మేము పడుతున్న బాధ సమస్యని ఫార్వర్డ్ చేశాము. చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఫార్వర్డ్ చేశాము. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఈ సమస్యని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నామండి. మా గ్రామానికి డంపింగ్ సమస్యని సాల్వ్ చేయండి. దీని గురించి నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా వీడియో పంపాను. దయచేసి మమ్మల్ని కాపాడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.